తేనెటీగల్ని మనం కంపేర్ చేసామనుకో, మనము తేనెటీగల్ని ఎక్కడ పడితే అక్కడ వాలడం అనేది చూస్తామా? అలా ఉండదు. అది కేవలం పుష్పాల మీదకి వెళ్ళి అందులో తేనెని మాత్రం అది గ్రహిస్తూ ఉంటుంది. అంతేగాని ఎక్కడ చెత్త చెదారము, చెడు వాసన వచ్చే దగ్గర ఏం వాలవు. అంత పర్టికులర్‌గా ఉంటాయి. ఎక్కడికెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలనేది తెలిసి ఉంటుంది. అదే మనం ఈగల దగ్గరికి వెళ్ళామనుకో, ఈగలు ఇంకా ఇక్కడ అక్కడ అని ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే అశుద్ధంగా ఉన్న వాటి మీదనే అది ఎక్కువ వాలుతూ ఉంటాయి కదా. సో అన్నిట్ల మీద అంటే దానికి తెలియదనమాట, దేని మీదకి వెళ్ళాలనేది తెలీదు. అలాగే ఎవరికైతేనంట విషయాసక్తి ఉంటుందో వాళ్ళు ఈగలు లాంటి వాళ్ళంట. అంటే వాళ్ళు పర్టికులర్‌గా ఇప్పుడు తేనె అనేది చాలా మంచిది కదా. ఆ మంచిని గ్రహించాలనుకునేవి తేనె కోసమని పుష్పాల దగ్గరికి వెళ్తాయి. ఇది కానీ ఈగలకి తేనెని గ్రహించాలని కానీ, ఏదో మంచి పదార్థం అని కానీ, శుద్ధంగా ఉందని కానీ, ఇలాంటి వాటితో దానికి సంబంధం లేకుండా